ఏమండి మన చిత్ర నాటకంలో వేషం వేస్తుందండి. చిత్ర నాటకాలు దిగిపోయింది. చాలా సంతోషం. నాకు సంతోషం అంటారేమిటండి? మీకేమైనా మతిపోయిందా? ఆయనంటి పిల్ల లక్షణంగా పెళ్లి చేసుకుని కాపురం చేయాల్సిందే. కానీ ఆ కాపురం మన ఇంట్లో పెడదాం అనుకుంది. నేను పండిస్తానా? నా రిటైర్డ్ బూరంతా ఉపయోగించి ఒకే ఒక అబద్ధం ఆడాను. మా అబ్బాయికి జడ్జి గారి అమ్మాయితో సంబంధం కుదిరిపోయింది, 65,000 రూపాయల కట్నం అని చెప్పేశాను. ఆ ఫిట్టింగ్ తో మన జోలికి రాకుండా పోయింది. ఇంతకీ ఇదా మీరు ఆనాడు చేసుకొచ్చిన నిర్వాకం? ఇద్దరిని ఇంటికి తీసుకురమ్మని పంపిస్తే ఆ పిల్లని బెదరుకొట్టి పైగా రాను పొమ్మందని అబద్ధం చెప్పారా? అబద్ధం కచ్చారు. అంతవరకు నిజమే. మన రవితో కూడా ఆ మాట చెప్పి పంపించిందిగా. పంపించింది. నాదనుకున్న చిత్ర నన్ను నిరాకరించడం ఏదో భయంకర సత్యం ఉందని ఆనాడే అనుమానించాను. కానీ దానికి కారణభూతులు మీరవుతాయని ఊహించలేకపోయాను. ఏమైనా సరే చిత్ర జీవితం నాశనం కావడానికి వీల్లేదు. అమ్మా, నీకు ఇచ్చే మాట నిలబెడతానమ్మా. చిత్రం తీసుకొచ్చి నీ కోడలిగా చేస్తానమ్మా. ఈ ఇంటి కోడలు నేను రా తీసుకురావాల్సింది. మీరే వెళ్ళండి, వెళ్ళి చిత్రం తీసుకురండి. ఓహో, వీడికి నీ సపోర్ట్ కూడా ఉంది. అందుకే వీడు పేరు తెగించి బాంబే పడ్డాడు. అదేమి కుదరదు. వాడు చర్చిగా మనం చేసుకోవాల్సిందే. 70,000 నా బ్యాంకులో తీయవలసిందే. చిత్ర, మీకు నాకున్న సంబంధం పూర్తిగా తెగిపోయింది. వెళ్ళండి. చిత్ర లే చిత్ర, అలా జరిగిన దానికి అందరం బాధపడ్డాం. నేను ఇంటికి తీసుకువెళ్ళడానికి అమ్మా నాన్న కూడా వచ్చాను. రాపదా వీధిలో పిల్లలు మళ్ళీ వీధిలోకే వచ్చారు. మీరిక కలన్నా తిరిగి ఇంటికి తీసుకువెళ్ళారు. మీ నాన్నగారితో చెప్పండి, వారికి ఇచ్చిన మాట చెల్లించుకుంటాను. కానీ వారికి అది కోరటం లేదు. మన పెళ్లి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారు. అందుకే నేను తీసుకువెళ్ళటానికి మా నాన్నగారు స్వయంగా వచ్చారు. క్షమించండి, నన్ను తీసుకువెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడికి? ఈ నరకుప్పంలోక? నువ్వేమో అనుకుంటున్నావు. ఆ రాము వట్టి కూనికు పేరు మార్చుకుని నీ కంపెనీలో దూరాడు తెలుసా? తెలుసుకోదలుచుకోలేదు. వెళ్ళండి. కానీ ఇది మాత్రం తెలుసు, ఈ జానీ 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 జిక్కి రవి రవి జానీ ఇక్కడ. అన్నయ్య 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 నాన్న. అమ్మా, ఇన్నాళ్ళు ఎక్కడున్నావమ్మా? ఈ నాన్న మీద కోపంతో వచ్చేసావా తల్లి? నాన్న అమ్మ 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 మనల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయింది. అన్నయ్య గుర్తుపట్టలేదు. జిక్కీనన్నయ్య, జిక్కీని. జిక్కి, నువ్వేనా నా జిక్కి? చెల్లి నువ్వేనమ్మా? బాబు, ఎవరు? ఇదిగో నాన్న, చిత్ర మన జిక్కి. నా చిట్టి తల్లి జిక్కి. అవునన్నా. అమ్మా అమ్మా ఎంతకాలం చూశాను బాబు. అవతల పంప మునిగిపోతుంటే మీరంతా హీరోయిన్ పట్టు కూర్చున్నారేమిటి? జనం తిరగబడేటట్టున్నారండి. ఆగండి, ఆమెను ఇక్కడ తీసుకెళ్తున్నారు. శ్రీజీవి ఆమె నాటకంలో హీరోయిన్. సరిపోయింది. మా సంవత్సరం నాటకంలో కూడా ఈమె హీరోయిన్. ఏమిటి? నేను ఆమె తండ్రి. ఆమె తండ్రి అలో లక్షణ అని ఆమె కోసం వీధినమ్మడి తిరుగుతుంటే నువ్వు తండ్రి అంటే ఏమిటయ్యా? ఒరే నాయన, ఆమె తండ్రి పిలుచు, త్వరగా వెళ్ళు. అమ్మా అమ్మా, స్టేట్లోకి త్వరగా రా తల్లి, లేకపోతే మహా విప్లవమే జరిగేటట్టుగా ఉంది. జనం రెచ్చిపోతున్నారు. వాళ్ళకి చెప్పలేరు, మేము చచ్చిపోతున్నాం తల్లి. ఈ నెక్లెస్ తీసుకుని డబ్బు రిఫండ్ ఇవ్వండి. అయితే నాటకం జరగనట్టేనా? జరిగినంత వరకు చాలు. ఎవరు వాడు? మా రాముని కొట్టట వాడి డొక్క చేసి డోలు కట్టేస్తాను. ఏరా డోలుగా పొరం పెట్టావే? నేను రా కొట్టింది. ఏదో కొంగమహు నువ్వు రారా. వీడు తిక్కడ కొడతాను. ఎందుకురా గాల్లో రెక్కలేస్తావు? రారా, ఇది రిటైర్ తారీఖు దెబ్బ. కమా, వీడు ఎండిపోయిన కింగ్ రా. రారా చిత్ర 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 అని కలవరించావు కదయ్యా. తీరా కనిపిస్తే పారిపోతానే. మా ఇచ్చేవాడివే. నాన్న, నన్ను విడిచి వెళ్ళిపోద్దు నాన్న. మీ నాన్న మీ అన్న లభించారుగా అమ్మా, ఇంకా నన్ను వెళ్ళిపో. వీళ్ళదయ్యా,
నువ్వు మా కోడలను కనిపెట్టుకుంటోసిందే. నాకంతా అర్థమైంది. అన్నగా మీ రుణాన్ని 1000 జన్మలకైనా తీర్చుకోలేదు. కన్న తండ్రి నన్న మాటే కాని నా బాధ్యతలేవి నెరవేర్చలేకపోయాను. నిజానికి మీరే దాని తండ్రి. ఇంకా మాతోనే ఉండిపోండి అన్నగా. అయ్యా ఇంక ఆలస్యం చేస్తే మనకి కుర్చీలు బలాలు కూడా తక్కువ. రిపండిస్తా అని చెప్పాగా వెళ్ళి చెప్పండి. నా వల్ల కాదు తల్లి. నేను వాళ్ళ కంటపడితే నా పుట్టింటిని కూడా తీసేస్తారు. చెప్పండి. అమ్మో నా వల్ల కాదు. అయితే నేనే చెప్పాను. చాలు నేనే వెళ్తాను. నువ్వు వెళ్ళదు. మహాజనులారా, సోదరిమణులారా, సోదరిమణులారా, సభాసదుల ఏదో పిట్టలు బాగుంటుందిరా. పిట్ట వెళ్ళకెళ్ళేది పిట్ట కాదురా, ఆ చేప ఇక్కడే ఉంటుందిరా. అమ్మా నా భయం త్వరగది. ఒరే అంజీ, ఏం చేసావు? నేనా బెక్క లేదురా, వాడి చొక్కాలే వేశా. జాడపోయావు. అక్కడే అమ్మ బాబాయ్ కప్పే. తీసేసిన తర్వాత ఊళ్ళంతా తింటూ ఆడుతున్నాయి. మహాజనులారా, ఒక్క మనవి. నిజం కల్పన కంటే చిత్రంగా ఉంటుందంటారు. కానీ ఈ నాటకం కల్పన కాదు. నా జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలే ఈ నాటకంగా రూపొందించాను. మొదట దీన్ని వియోగాంతంగా ఊహించి కన్నీటితో అంతం చేశాను. కానీ ఈనాటితో నా కన్నీరే అంతమైంది. జీవితంలో మళ్ళీ ఎన్నడూ చూడననుకున్న నా పిల్లలిద్దరూ ఈనాడు నాకు లభించారు. ఇదిగో ఈ అమ్మాయి నా కూతురు, ఈ చిరంజీవే మా అబ్బాయి రాము. ఇది మా చిన్ని కుటుంబం. నో చిన్న కుటుంబం ఏమిటి? ఈ మధ్య చెలవులు పొలవులు వేసి చెట్టంత అయిపోతాడు. ఇదిగో మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటున్నాం. 1,00,000 రూపాయలు కట్నం ఇచ్చిన ఈ హైట్, ఈ వెయిట్, ఈ పర్సనాలిటీ గల అల్లుడు నీకు ఇండియాలో దొరుకుతాడా? ఇప్పుడేమంటా వెళ్ళమ్మా? పోయ్ పుల్లయ్య, క్షమించండి. చారు చారు ఏంటండి ఇక్కడికి వచ్చిన చదువు పులుసు నువ్వు ఇక్కడ ఉన్నావా? చూడలేదు.